వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే దైవం అని నేర్పే సంస్కృతి భారతీయులది. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకమైంది. తల్లి తండ్రి గురువు దైవం అని పెద్దలు చెప్పే నీతి వాక్యం నేడు మోగబోతోంది. యువత పెడమార్గం పట్టి ఆ గురు వ్యవస్థని అవమానిస్తుంటే సమాజం స్తబ్దుగా చూస్తూ ఉండిపోతాను. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎందుకు రాయను కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడా? ఏరా దేనికి రా విధానం ఏంటి అసలు? అసలు తప్పు కదా. మాట్లాడినాక ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ కొట్టుకోవడం ఎందుకురా? అసలు తప్పు కదరా అది. చూశారుగా, కృష్ణా జిల్లాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సమాజం మొత్తం ఆలోచింపే చేసేలా చేస్తాం. ఒక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి తప్పు మార్గంలో నడవకూడదు, తప్పుడు పనులు చేయొద్దని ఒక గురువు చెప్పడం జరిగింది. ఆ తప్పేంటో చెప్పడం ఇక్కడ సమంజసం ఖచ్చితంగా కాదు. కానీ ఒక గురువు తన బాధ్యతగా చెప్పిన హెచ్చరిక మాత్రం నిజం. అయితే అదే విషయం కొందరికి నచ్చలేదు. ఫలితంగా ఆ గురువుపై పిడిగుద్దులతో దాడి చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఒక గురువు తప్పుదారి పడుతున్న విద్యార్థిని హెచ్చరిస్తే అది నేరమా? లేకపోతే సమాజంగా మనం ఎక్కడో మార్గం తప్పుతున్నామా? గురువు అనేది కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తి. తప్పు చేస్తున్నప్పుడు ఆపటం, సరైన దారిలో చూపించటం, అదే గురువు బాధ్యత. కానీ ఆ బాధ్యత నిర్వర్తించినందుకే దాడులు జరుగుతుంటే అది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, విద్యా వ్యవస్థపైనే దాడి. ఇలాంటి ఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? పిల్లలకు విలువలు తగ్గిపోతున్నాయా? లేకపోతే పెద్దల నుంచి వచ్చే సందేశాల్లో ఎక్కడైనా లోపం ఉందా? నిజానికి పిల్లలకి చిన్నప్పటి నుంచే గౌరవం, బాధ్యత, మంచి చెడు తేడా నేర్పాలి. గురువుల్ని గౌరవించటం, వారి మాట వినటం, ఇవన్నీ కుటుంబం నుంచే మొదలవ్వాలి. మరి సమాజంగా మనం కూడా ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు ఆగాలంటే కేవలం చట్టాలు సరిపో, మనలో కూడా మార్పు రావాలి, విలువలు పెరగాలి. ఇప్పుడు ఇక్కడ ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే: ఏం చేస్తే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఆగుతాయి? ఏ పాఠాలు చెప్తే ఈ పిల్లలకి నిజమైన జ్ఞానం వస్తుంది? ఏ మార్పు వారిని సరైన మార్గంలో నడిపిస్తుందని? ఇది ఒక్కరి ప్రశ్న కాదు, మనందరి ప్రశ్న. మరి సమాధానం మన సమాజమే వెతకాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.